హాయ్ హలో ఎంజేలో ఎఫ్ఎఫ్కి స్వాగతం. యాక్చువల్గా ఇవాళ హైదరాబాద్లో చాలా చల్లగా ఉంది. చార్మినార్కి వెళ్ళేసి ఫిష్ ఫ్రై తినేసి ఒక ఛాయ్ తాగిదామని చెప్పేసి వెళ్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. చలో చార్మినార్. ఇక మనం డైరెక్ట్ చార్మినార్ గల్లీలోనే కలుద్దాం పదండి. చలి పెడుతుంది కదా, ఒకసారి ఫిష్ ట్రై చేద్దాం. చూడండి, చార్మినార్ అతి సమీపంలో షెహరాన్లో ఇక్కడ మూలకుంటారు డబ్బా రాయల్ ఫిష్ సెంటర్. ఇది 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందంట. చూడండి, షాప్ ఓనర్ ఇతనే. ఇక్కడ మనకు 3 రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అంటే బోన్లెస్ ఒకటి దొరుకుతుంది, ఒకటి సింగిల్ బోన్ అంట, సాలిడ్ ఫిష్ ఉంటుంది, ఒకటి ఏదో ఫిష్ టిక్కీ అని చెప్పేసి అమ్ముతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. ఇవి వచ్చేసి ఫ్రాన్స్ అంటే రొయ్యలు మనం ఆర్డర్ ఇస్తే మనకు అక్కడ అప్పటిదప్పుడు ఫ్రై చేసి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం బోన్లెస్ ఫిష్ ట్రై చేద్దాం. 4 ముక్కలు అయితే వేస్తున్నాడు, ప్లేట్కి 4 వస్తాయంట. బోన్లెస్ ఫిష్ లో మనకు కట్ చేసిన 4 ఉల్లిపాయ ముక్కలు ప్లస్ ఒక జ్యూసీగా ఉన్న నిమ్మకాయ అయితే వేసి ఇచ్చిండు మనకు. బోన్లెస్ ఫిష్ అనేది ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, ఓకేనా? వా, చాలా వేడిగా ఉంది. ఓకే, బాగుంది. ఓకే, ఇప్పుడు నిమ్మకాయ పిండి చూడండి, ఒకసారి ఇలా తిని చూద్దాం. ఫిష్ చూడండి, మెత్తగా ఎంత వేడిగా ఉందో. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇగో ఇక్కడ టేస్ట్ చేసేటప్పుడు అన్న చూడు ఎట్లా దుంకుతున్నాడు. అన్న స్మైల్ చూడు ఒకసారి. అందులో యాక్చువల్గా అక్కడ చూపెట్టు, అందులో హెయిర్ నింపుతున్నాడు. ఓకే, బోన్లెస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు సాలిడ్ ఫిష్ అనేది ఒకసారి ట్రై చేద్దాం, ఓకేనా? చూడండి, ఇప్పుడు సింగిల్ బోన్ ఫిష్ అయితే ఫ్రై చేసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది పాంప్లెట్ అనుకుంటా. యాక్చువల్గా ఉల్లిపాయలు నిమ్మకాయలు వేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సింగిల్ బోన్ అంట ఇది. చూద్దాం, ఇది కూడా టేస్ట్ చేసేసి. అబ్బో, చాలా వేడిగా ఉంది. ఇచ్చే చూడండి, చలి పెడుతుంది. యాక్చువల్గా ఈ చేపలు తింటుంటే మామూలుగా అసలు మామూలుగా లేదు. చలికి చేపలు తినాలంటే ఇక్కడ రావాలి యాక్చువల్గా మనం. చాలా బాగుంది. ఓకే, తినొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టిక్కీ ట్రై చేద్దాం ఒకసారి. టిక్కీ టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను, ఓకే? చూడండి, లోపల అయితే ఇలా ఉంది, బయట నుంచి డీప్ ఫ్రై ఉంది. ఓకే, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే, ఈ టిక్కీ టేస్ట్ అయితే నాకు అర్థం కాలేదు. టిక్కీలో ఏదో ఆలు ఫిష్ ఉందంట, ఏదో గ్రైండ్ చేసిరు అనుకుంటా. కానీ మిగతా 2 ఫిష్లు మాత్రం చాలా బాగున్నాయి. సింగిల్ బోన్ కానీ మనకు బోన్లెస్ ఫ్రై కానీ చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసి మీరు ట్రై చేయొచ్చు. ఓకే, మనం నెక్స్ట్ చాయ్ తాగానికి అయితే వెళ్దాం. చార్మినార్కు అతి సమీపంలో మనకు నిమ్రా చాయ్ చాలా బాగుంటుంది, పదండి. ఓకే, ఫిష్ తినేసి వచ్చినాం. ఇప్పుడు మంచిగా ఒక ఇరానీ ఛాయ్ తాగామని చెప్పేసి చార్మినార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు నిమ్రా కేఫ్ బేకరీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇరానీ ఛాయ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు మస్కా బన్ కూడా దొరుకుతుంది. ఇక్కడైతే మాత్రం మనం ఒక ఛాయ్ తాగదాం, పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి అంబియన్స్ ఇట్లా ఒకసారి చూసుకోండి. ఓకే, అన్న హోటల్ గురించి ఏదో మాట్లాడతాడంట, చూద్దాం రండి.
చాయ్ ఎట్లుంది ఇక్కడ? బాగుంది. ఎప్పటి నుంచి తాగుతారు మీరు? నేను 2006 నుంచి ఇక్కడ ఉన్నాను. మనకు బాగుంది చాయ్. బిస్కెట్ కూడా బాగుంది, మంచిగా ఉంది. లిమ్రా అంటే ఫేమస్ అండి ఇక్కడ. చార్మినార్ చూడాలి, ఇక్కడ చాయ్ తాగాలి. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఓకే, ఇది చాయ్ కౌంటర్, బయట కౌంటర్, లోపల కూడా ఒక కౌంటర్ ఉంటుంది. చాయ్ అయితే తీసుకుందాం. एक चाय तो दे दो. చాయ్ కే సాత్ और क्या స్పెషల్? ఓకే, ఒక చాయ్ 2 బిస్కెట్లు అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, ఒక బిస్కెట్ చాయ్లో అయితే ముంచి తిందాం. ఇలా ముంచుకొని తినేసి ట్రై చేద్దాం. బాగుంది చాయ్ అయితే. ఇక ఇరానీ చాయ్ చాలా బాగుంటుంది. బాగుంది చాయ్, బాగుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. యాక్చువల్గా మన వీడియోలు ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి చూడండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.